ఈ వీడియోలో మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీని అలాంగ్ విత్ ద ప్రాపర్ సెక్షన్స్, వాటి యొక్క డెఫినిషన్ అండ్ రైట్స్ అండ్ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఆల్ ద పార్టీస్, అవన్నీ మనం డీటెయిల్డ్గా రెండిటికి, ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ యాజ్ వెల్ యాజ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీకి మొత్తం డీటెయిల్డ్గా అలాంగ్ విత్ నోట్స్ లైవ్లో ఆన్ ద వీడియో నోట్స్ ప్రిపేర్ చేసి ఎగ్జాక్ట్లీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసి ఈ వీడియో అనేది మనం చేస్తున్నాం. సో ఈ టాపిక్స్ అనేవి మనకి ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, కాంట్రాక్ట్స్ లాలో మనకి ఉంటాయి. అండ్ ఇది మనకి మన సెకండ్ సెమ్లో మోస్ట్లీ రావచ్చు, దట్ ఈస్ కాంట్రాక్ట్స్ లా 2లో వస్తుంది. అండ్ ఇవి మనకి మెన్షన్ చేసి ఉన్నది ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కానీ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కానీ మనకు ఆల్రెడీ తెలుసు దట్ ఇవి మనకి మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో నుంచి వచ్చినవని. సో అది మనం ఆల్రెడీ మన కాంట్రాక్ట్స్ లా 1లో అబౌట్ ఎవ్రీథింగ్, ఆఫర్, ప్రామిసీ అవన్నీ నేర్చుకొని ఉంటాం. సో దానికి మనకి ద స్పెషల్ కంటిన్యూషన్, దట్ ఈస్ ది స్పెషల్ కాంట్రాక్ట్స్ అనే టాపిక్తో మనకి కాంట్రాక్ట్, దట్ ఈస్ కాంట్రాక్ట్స్ లా 2లో మనకి ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో స్టార్ట్ చేయబోయేది విత్ ద పార్ట్ 1. అదేంటంటే మనము కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీతో స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ అసలు ఈ ఇండెమ్నిటీ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి మన కాన్స్టిట్యూషన్లో ఇది సెక్షన్ 124లో ఉంటుంది. మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 124లో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క డెఫినిషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ దిస్ అంటే ఇది మనకి ప్రాపర్గా యాజ్ ఇట్ ఈస్ మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోవాలి, బికాస్ ఇదే మనం ఎగ్జామ్లో రాస్తాం. సో a contract by which one party promises to save the other from loss caused. సో ఇప్పుడు మనం ఇక్కడ లాస్ కాజ్డ్ అని రాసినప్పుడు ఆ లాస్ అనేది మనకి ఎవరి ద్వారా అయ్యింది? సో ఆ లాస్ అనేది ఎయిదర్ బై ద కాండక్ట్ ఆఫ్ ద ప్రామిసర్ హిమ్సెల్ఫ్ ఆర్ by the conduct of any other person. సో దీన్ని మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో అది ఏంటి అంటే ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్. సో మనకు ఆల్రెడీ మనకి ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ కనుక ఉంటే మనకు అదొక ప్రాపర్ కాంట్రాక్ట్గా తయారవుతుంది. వెన్ ఇట్ ఈస్ అగ్రిమెంట్ కనుక ప్రాపర్గా ఉంటాయి. అది మనం ఓన్లీ కాంట్రాక్ట్ లా 1లో స్టడీ చేసాం. సో అ కాంట్రాక్ట్ బై వన్ పార్టీ ప్రామిసెస్ ఇన్ టు సేవ్ ది అదర్ ఫ్రమ్ లాస్ కాస్ట్. సో దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు యు అనే వ్యక్తి బి అనుకోండి, మీకు ఒక బైక్ రెంట్కి కావాలి. సో రెంట్కి కావాలంటే ఏం చేస్తారు? ఒక వ్యక్తిని అప్రోచ్ అవుతారు, బైక్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవుతారు. సో ఆ బైక్ ఓనర్ అనే వ్యక్తి ఏ. సో మీరు ఈ బైక్ ఓనర్ ఏ నుంచి రెంట్కి తీసుకొని మీ ఫ్రెండ్ అయిన సికి ఇద్దామని అనుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమని ప్రామిస్ చేయాలి ఏకి? మీ బైక్కి మా వల్ల కానీ మా ఫ్రెండ్ వల్ల ఎనీ థర్డ్ పార్టీ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం కానీ డ్యామేజ్ కానీ అక్కరైతే, ఏదైనా డ్యామేజ్ కనుక అయితే
లేకపోతే మీకు లాస్ గనక ఈ బైక్ వల్ల ఎదర్ పార్టీ సి వల్ల కానీ లేకపోతే నా వల్ల కానీ అయి ఉంటే నేను దానికి కంపెన్సేట్ చేస్తాను అని మీరు చెప్పడాన్ని, మీ ఇద్దరి మధ్య ఆ కాంట్రాక్ట్ అని ఏర్పడడాన్ని ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని అంటారు. సో ఏంటి? అ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ది అదర్ ఫ్రమ్ ద లాస్ కాస్ట్. సో ఇక్కడ మీరు లాస్ ఏమవుతుంది, ఆ బైక్కి ఏమైనా అయితే ఎయిదర్ అది మీ కాంటాక్ట్ వల్ల అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీ అదర్ పర్సన్ మీ ఫ్రెండ్ వల్ల ఆ బైక్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా సరే అది మీరు కాంపెన్సేట్ చేస్తారు. సో అలాంటి ఒక కాంట్రాక్ట్ మీరు కనుక పెట్టుకుంటే దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని అంటారు. సో దీంతో మీకు ద ప్రాపర్ డెఫినిషన్ ఆఫ్ దిస్. సో ఇది మీరు కనుక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే, ఈవెన్ దో యాజ్ డిస్గా రాయకపోయినా అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే ఇట్ ఈస్ ఫైన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అలా రాస్తే సరిపోదు. సో హూ ఆర్ ద పార్టీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అంటే మనకి ఇందులో బేసిక్గా 2 పార్టీస్ ఉంటాయి. అది ఎవరు? ఫస్ట్ ఈజ్ ది indemnifier and second is the indemnity holder. అంటే ఏంటి? ఇండెమ్నిఫైయర్ అంటే హీ ఈజ్ ద ప్రామిసర్. ప్రామిసర్ ఎవరు ఇక్కడ? మీరు ఎవరైతే ఉన్నారో మీరే కదా చెప్తున్నారు ఏదైనా లాస్ వస్తే నేను చూస్తాను. సో బి విల్ బీ ద ప్రామిసర్. సో బి అనే వ్యక్తి హీల్ బికమ్ ది ఇండెమ్నిఫైయర్ అండ్ ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరు? హీ ఈజ్ ద ప్రామిసీ. అంటే మీరు ఎవరికైతే ఇచ్చారో ఏ అనే వ్యక్తి బైక్ ఓనర్ మనకి ప్రామిసీ అవుతారు. సో యాజ్ యూ ఆల్ నో ఆఫర్ ఇచ్చేది ఎవరు? వాళ్ళు ప్రామిసర్ అవుతారు అండ్ ఆఫర్ యాక్సెప్ట్ చేసింది ఎవరో వాళ్ళు ప్రామిసీ అవుతారు. సో మీరు ప్రామిస్ చేస్తున్నారు, సో మీరు ఆఫర్ చేస్తున్నారు దట్ ఈ బైక్కి ఏమైనా ప్రాబ్లం అయితే నేను ఇస్తాను. సో యూ విల్ బికమ్ ద ప్రామిసర్ అండ్ ఓనర్ విల్ బికమ్ ద ప్రామిసీ. సో దీన్ని బట్టి ఇండెమ్నిఫైయర్, ఇండెమ్నిటీ హోల్డర్ అని మనకి ఇద్దరు ఉంటారు వ్యక్తులు ఇన్ దిస్ కాంట్రాక్ట్. సో అందులో మనకి ఇండెమ్నిఫైయర్ అంటే ప్రామిసర్ అండ్ ఇండెమ్నిటీ హోల్డర్ అంటే ప్రామిసీ. ఇది మనకి ఏదైనా కేసు ఇచ్చినప్పుడు ప్రాపర్గా చెక్ చేయాలి. హూ ఈజ్ ఇండెమ్నిఫైయర్ అండ్ హూ ఈజ్ ఇండెమ్నిటీ హోల్డర్ అని అది మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి. సో ఏంటి అంటే ఇప్పుడు ఏ promises to compensate B if B suffers loss due to C's acts. సో ఇది మీరు కనుక కేర్ఫుల్గా చదివితే దీంట్లో మీకు ఏం అర్థమవుతుంది? సో ఏ అనే వ్యక్తి ప్రామిస్ చేశారు టు కాంపెన్సేట్ బి దట్ ఒకవేళ బీకి ఏదైనా లాస్ జరిగితే దట్ ఈస్ ఎయిదర్ డ్యూ టు సీజ్ యాక్షన్స్ కనుక ఆయనకి లాస్ జరిగితే విల్ కంపెన్సేట్ అని. అంటే దీంట్లో ఏంటి? ఏ అనే వ్యక్తి మనకి ఇండెమ్నిఫైయర్ అవుతారు ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి, అండ్ బి అనే వ్యక్తి మనకి ఇండెమ్నిటీ హోల్డర్ అవుతారు. అండ్ ద థర్డ్ పార్టీ సి అనే వ్యక్తి హూ మే కాజ్ ది లాస్. సో దిస్ ఈస్ ద టర్మినాలజీ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎప్పుడైనా ఇలా ఒక కేసు మనకు చూస్తే ఫస్ట్ యూ నీడ్ టు బీ ఏబుల్ టు ఐడెంటిఫై అసలు ఇండెమ్నిఫైయర్ ఎవరు, ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరని మీరు ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. సో నఫ్ మూవింగ్ టు ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో మనము కాంట్రాక్ట్ యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చూసినట్టే మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ కూడా ఉంటుంది. సో వీటిలో ఉన్న ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? సో ద వెరీ ఫస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ వచ్చేసి వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాలి, విచ్ ఇస్ ద బేసిక్ నెసెసిటీ. సో వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఉండాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? మనకు ఆల్రెడీ మన పార్ట్ 1లో మనం కాంట్రాక్ట్లో 1లో చూసాం. సో బేసిక్గా కొన్ని ఏమి ఉంటాయంటే ఫ్రీ కన్సెంట్ అనేది ఉండాలి, వితౌట్ కోవర్జన్, ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అలాంటివి ఏమి ఉండకూడదు.
అండ్ ఇద్దరు పార్టీస్ కాంట్రాక్ట్లో ఉండడానికి దే హ్యావ్ టు బి కాంపిటెంట్ పార్టీస్. అంటే ఇద్దరు కాంట్రాక్ట్లోకి రావడానికి దే హ్యావ్ టు బి 18+, వాళ్ళకి ఎలాంటి ఇన్సేన్ మైండ్ ఉండకూడదు, అలాంటి కొన్ని ఉంటాయి రూల్స్. అండ్ దే షుడ్ హ్యావ్ లాఫుల్ కన్సిడరేషన్. ఆ కాంట్రాక్ట్తో వాళ్ళకి ఏదో ఒక కన్సిడరేషన్ అనేది ఉండాలి రెండు పక్షాల వాళ్ళకి. అండ్ ఆల్సో దే షుడ్ బి అ లాఫుల్ ఆబ్జెక్ట్. సో మనము డ్రగ్స్ అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతే అది లాఫుల్ యాక్షన్ అవ్వదు. సో ఒక లాఫుల్ ఆబ్జెక్ట్ అనేది కూడా ఉండాలి. దీస్ ఆర్ ది బేసిక్ నెసెసిటీస్ ఫర్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అదే మనకి వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ప్రామిస్ టు కంపెన్సేట్ లాస్. అదే కదా మనకి మన కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రొటెక్షన్ అగేన్స్ట్ లాస్. సో అదే లేకపోతే అది ఇంకా వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎందుకు అవుతుంది? సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్ ద లాస్ మస్ట్ అరైజ్ డ్యూ టు ద కాండక్ట్ ఆఫ్ ప్రామిసర్. మనం ఆల్రెడీ చూసాం, అది ప్రామిసర్ వల్లైనా అయి ఉండాలి, లేకపోతే ద కాండక్ట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఓకేనా? వాళ్ళు చేసుకున్న యాక్షన్స్కి వాళ్ళకే వచ్చి వాళ్ళు మనల్ని పే చేయమంటే అలా అవ్వదు. సో మనకి ఎయిదర్ అది ప్రామిసర్ వల్ల అయినా లాస్ జరిగి ఉండాలి, లేకపోతే ఇంకెవరి వ్యక్తి అయినా వల్లైనా లాస్ జరిగి ఉండాలి. అదే కదా మనం ఇక్కడ నీట్గా మెన్షన్ చేస్తున్నది, that the loss caused should either be by the conduct of the promisor himself or any other person. సో అదే ఇక్కడ మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో కూడా మెన్షన్ చేశారు, that the loss must rise due to either by the conduct of the promisor or the conduct of another person. And the fourth one ఏంటంటే it should be expressed or implied. అంటే ఇండెమ్నిటీ అనేది మనకి ఎక్స్ప్రెస్డ్ దానివల్లైనా అవ్వచ్చు, ఇంప్లాయిడ్ ఫ్రమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల అయినా కూడా అవ్వచ్చు. సో ఇట్స్ ఆల్వేస్ నాట్ లైక్ మనం నోట్తో చెప్తాం దట్ నీకు ఇలా లాస్ జరిగితే నేను ఇది చేస్తానని. సో మేబీ మన యాక్షన్స్ వల్ల కూడా అది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ కూడా మనకు ఉంటాయి. సో అదే మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. నవ్ ఇప్పుడు మనం మూవింగ్ టు ద టాపిక్, దట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరు? ఆ బైక్ ఓనర్ అనుకోండి. సో ఆయన రైట్స్ ఏంటి అలా మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి మనకి మెన్షన్ చేసింది ఇన్ సెక్షన్ 125 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సెక్షన్ 125లో ఉంటుంది. సో ద ఇండెమ్నిటీ హోల్డర్ యాక్ట్ విత్ ఇన్ ద అథారిటీ. సో ఆయన అథారిటీ ప్రకారం ఆయన ఏం రికవర్ చేసుకోవచ్చు, వాట్ క్యాన్ హీ రికవర్, ఆయనకి ఏమేమి రికవరీలోకి వస్తాయి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ద డ్యామేజెస్ కాస్ట్. అంటే ఆల్ ద డ్యామేజెస్ విచ్ హీ మే బీ కంపెల్డ్ టు పే. సపోజ్ ఇప్పుడు ఏ ఇండెమ్నిఫైస్ బి, ఏ అనే వ్యక్తి బికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు? ఒకవేళ బి అనే వ్యక్తి ఏదైనా ఒక కోర్టుకు కానీ ఏదైనా కోర్ట్ కేస్ అవ్వడం వల్ల కాంట్రాక్ట్ వల్ల కనుక ఒకవేళ 50,000 కోర్ట్కి పే చేయాలనుకోండి మేబీ. సో అలాంటి టైంలో ఏ షుడ్ హ్యావ్ టు గివ్ ద మనీ టు బి. ఆ మనీని 50,000ని ఏ బికి రియంబర్స్ చేయాలి, బికాస్ హీ హాస్ గాట్ ద డ్యామేజెస్. అండ్ ఏ లాస్ వచ్చినా సరే నేనున్నాను అని చెప్పారు కాబట్టి ఏ, సో హీ ఈస్ ద వన్ హూ హ్యావ్ టు పే ద మనీ. ఇది మనకి ఫస్ట్ హీ కెన్ రికవర్ ద డ్యామేజెస్ కాస్ట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద కాస్ట్స్ ఆఫ్ సూట్. సో లీగల్ కాస్ట్ ఏది ఉన్నా సరే ఇన్ డిఫెండింగ్ ద సూట్, ఆయన మీద కేసు వచ్చి ఆ పర్టికులర్ కాంట్రాక్ట్లో వాళ్ళ ఆయన కనుక ఏదైనా లీగల్ కాస్ట్స్ ఉంటే అవి కూడా ఆయన రికవర్ చేసుకోవచ్చు. అండ్ the third one is the sums paid under compromise. So amount paid in compromise
సమ్స్ paid under కాంప్రమైజ్ కూడా ఆయన రికవర్ చేసుకోవచ్చు. సో ఇది మనకి వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ ద ఇండెమ్నిటీ హోల్డర్ క్యాన్ రికవర్. సో ఇప్పుడు ఒకవేళ ఇండెమ్నిటీ హోల్డర్కి రైట్స్ ఉంటే ఇండెమ్నిఫైయర్కి కూడా రైట్స్ ఉంటాయి కదా. మీరు బైక్ అద్దెకి తీసుకున్నారంటే మీకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే రైట్స్ ఆఫ్ ఇండెమ్నిఫైయర్. రైట్స్ ఆఫ్ ఇండెమ్నిఫైయర్. సో ది యాక్ట్ అనేది మనకి ఎక్స్ప్రెస్గా కొన్ని రైట్స్ అనేవి ఏవి అంత బాగా మెన్షన్ చేయలేదు. బట్ హవెవర్ మన కోర్ట్స్ మనకి కొన్ని రైట్స్ అనేవి రికగ్నైజ్ చేసి ఉంది. సో ఆ రైట్స్ ఏంటి అంటే రికవరీ ఆఫ్ మనీ, రికవరీ ఆఫ్ మనీ విచ్ ఈస్ ఇంప్రాపర్లీ పెయిడ్. సో మీరు బై మిస్టేక్గా లేకపోతే అక్కర్లేని దగ్గర కూడా పే చేసి ఉంటే అవి కూడా మీరు పే చేయొచ్చు, అవి కూడా మీరు వెనక్కి తీసుకోవచ్చు. అండ్ మనకి ఒకవేళ ఆ లాస్ అనేది దానికి నిజంగా బైక్ ఓనర్కి కనుక అవ్వలేదు బట్ స్టిల్ హీస్ క్లెయిమింగ్ సంథింగ్ ఉంటే మీరు దానికోసం కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో దట్ ఆయనకి ఏమైనా అసెట్ ఉందా లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ ది రైట్స్ ఆఫ్ ది ఇండెమ్నిఫైయర్. సో నా ఎప్పుడు మనకి మన ఇండెమ్నిఫైయర్కి లయబుల్గా ఉంటారు, పేమెంట్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఆయనకి పేమెంట్ చేయాలి అన్న లయబిలిటీ అనేది వస్తుంది, లైక్ హీ హ్యావ్ టు డూ ద పేమెంట్ అని. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే లాస్ బికమ్స్ అబ్సల్యూట్. సో లాస్ అనేది అబ్సల్యూట్ అయినప్పుడు అంటే అది ఇంకా ప్రాఫిట్గా మారదు, ఆ లాస్గానే ఉండిపోతుంది అని అన్నప్పుడు తప్పకుండా మనకి ఇండెమ్నిఫైయర్ ఇండెమ్నిటీ హోల్డర్కి ఆయన లాస్ అనేది కాంపెన్సేట్ చేయాలి. సో అప్పుడు ఇండెమ్నిఫైయర్ విల్ బి లయబుల్ టు పే టు ది ఇండెమ్నిటీ హోల్డర్. లయబుల్ అంటే ఆయన ఖచ్చితంగా చేయాలి, లేకపోతే హీఈస్ బౌండ్ టు డూ అని అర్థం. లయబిలిటీ అంటే అది. సో ఇండెమ్నిటీ హోల్డర్ అనేది యాక్చువల్ పేమెంట్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. బికాస్ సో సపోజ్ ఇప్పుడు ఒక లాస్ అనేది ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్, అది ఇవాళ కాకపోతే రేపైనా ఆ లాస్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు ఆ లాస్ ఒరిజినల్గా అయ్యే వరకు మన ఇండెమ్నిటీ హోల్డర్ దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లాస్ అవ్వకముందే ఆ అమౌంట్ని మనం ఇండెమ్నిఫైయర్ నుంచి రికవర్ చేసుకోవచ్చు. సో లాస్ అనేది అబ్సల్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇండెమ్నిఫైయర్ అనే వ్యక్తి మనకి కాంపెన్సేట్ చేయాలి ఇండెమ్నిటీ హోల్డర్కి. సో ఆ బైక్ కనుక యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు తప్పకుండా మనీ ఇవ్వాలి. బట్ ఒకవేళ అది ఆ బైక్ కనుక కనిపించకుండా పోయిందో లేకపోతే సంథింగ్ ఆఫ్ సచ్ సార్ట్స్, ఇప్పుడు బైక్ అనే కాదు ఏదో ఒక లాస్ కనుక అది జరుగుతుంది ఇన్ ద ఫ్యూచర్ అని మనకి ముందే తెలుసు అంటే అది ఆయన క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడే ఆ మనీని ఇవ్వమని క్లెయిమ్ చేయొచ్చు, కంపెన్సేట్ చేయమని చెప్పచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ ఆ బైక్ డ్యామేజ్ అయితే ఇవ్వాలి అని ఒక పర్టికులర్ హెడ్ స్ట్రాంగ్ రూల్ అనేది ఏమీ లేదు. సో ఆ లాస్ కనుక అవుతుంది అని ముందే యాంటిసిపేట్ చేసి అది సర్టెన్, అది ఖచ్చితంగా అవుతుంది, 50-50 ఛాన్సెస్ కలదు అవుతుంది అంటే మనం లాస్ అనేది రికవర్ చేయొచ్చు. సో దీంట్లో మనకి మన ఆన్సర్ రాసేటప్పుడు కేసెస్ మెన్షన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ ఆన్సర్కి ఏ కేసు మెన్షన్ చేస్తాం, ఏదో ఒక మెన్షన్ చేసేస్తాము అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. మనకి ఖచ్చితంగా తెలిస్తే కన్ఫర్మ్ అయితేనే ఆ కేస్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఆ కేస్ డీటెయిల్స్ మొత్తం రాయకపోయినా ఫ్యాక్ట్స్ గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. కావాలంటే జస్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టి ఆ కేస్ మెన్షన్ చేసినా సరే దాంట్లో తప్పేమీ లేదు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసు వచ్చేసి గజనన్ మోరేశ్వర్ వర్సెస్ మోరేశ్వర్ మదన్. సో ఈ కేసులో ఏంటి అంటే ఇండెమ్నిటీ హోల్డర్ కెన్ కంపెల్ ది ఇండెమ్నిఫైయర్ టు ప్లేస్ హిమ్ ఇన్ అ పొజిషన్ వేర్ హీ కెన్ మీట్ ద లయబిలిటీ. అంటే ఏంటి అంటే మనకి లాస్ వచ్చాక ఆ మనీని తీసుకోవడం ఒకటి, అండ్ ఆ లాస్ మనీని
ఆ ఇండెమ్నిఫైయర్తో కూడా మనము పే చేయించవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఇండెమ్నిటీ హోల్డర్ ఫస్ట్ ఆ లాస్ని భరించి ఆ తర్వాత ఆ మనీని ఇండెమ్నిఫైయర్ నుంచి తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్గా లాస్ని ఇండెమ్నిఫైయర్ ద్వారానే పే చేయొచ్చు అన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకి ఈ యొక్క జడ్జ్మెంట్లో ఉంటుంది. అండ్ ఇంకొన్ని కేసెస్ వచ్చేసి ఆడమ్సన్ వర్సెస్ జార్విస్ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వర్సెస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇందులో ఏంటి అంటే మనకి ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీని కూడా రికగ్నైజ్ చేశారు. సో ఇది ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్. సో నా మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే పాయింట్ వచ్చేసి ద టైప్స్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీలో అసలు మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఉంది. సో మనకి బేసిక్గా ముందే చూసినట్టు వీ హ్యావ్ 2 kinds. అదేంటి? ఎక్స్ప్రెస్ ఇండెమ్నిటీ, ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ. సో ఎక్స్ప్రెస్డ్ అంటే మనకి మన అగ్రిమెంట్ ద్వారా వచ్చింది, అంటే ఇలా చేయాలని మనకి కాంట్రాక్ట్లో ఉంది. అండ్ ఇంప్లాయిడ్ అంటే విచ్ అరైజెస్ బై లా. సో ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. సో ఇది ఎలా అంటే మనము మన కార్కి ఇన్సూరెన్స్ మనీ అనేది పే చేస్తాం. సో మన కాంట్రాక్ట్లో ఉంటుంది మన కార్కి కనుక ఏమైనా లాస్ జరిగితే థర్డ్ పార్టీ వల్ల జరిగినా సరే మనకి కంపెన్సేట్ అనేది చేస్తారు. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్, ఎక్స్ప్రెస్డ్ కాంట్రాక్ట్స్. ఇంప్లాయిడ్ అంటే ఇట్ అరైజెస్ బై లాస్, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ రిలేషన్షిప్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక పైప్ని ఫిక్స్ చేయడానికి ఒక ప్లంబర్ని హైర్ చేసుకుంటారు. సో ఆయన ఈ పైప్ అనేది ఫిక్స్ చేస్తూ మీ షింక్ని బ్రేక్ చేసేసారు. సో అప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ దట్ మీకు జరిగిన లాస్, షింక్ ఏదైతే ఇరిగిపోయిందో ద ప్లంబర్ హ్యాస్ టు పే. మనకి ఆ రిపేర్ కాస్ట్ అనేది ప్లంబర్ ఇవ్వాలి. ఇది ఏంటి, ముందే మనం అనుకోలేదు కదా, మీరు ఒకవేళ పైప్ ఫిక్స్ చేస్తున్నప్పుడు షింక్ గరక ఏదైనా డ్యామేజ్ జరిగితే మీరు మాకు డబ్బులు ఇవ్వాలని మనం ముందు మాట్లాడుకోలేదు. సో దీస్ ఆర్ ఇంప్లాయిడ్, అరైజెస్ బై లా. అండ్ ఇది మనకి లా వల్లైనా రావచ్చు, లేకపోతే కస్టమ్ వల్ల కూడా రావచ్చు. సో సపోజ్ ఇప్పుడు మనకి కొరియర్స్, అమెజాన్ లేకపోతే ఎనీ ఆన్లైన్ కొరియర్ అనేది వస్తుంది. సో మన బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనకి ప్రాపర్ ప్రొడక్ట్ అనేది రావాలి. సపోజ్ అది కనుక బ్రేక్ అయిపోయి వచ్చింది అనుకోండి, సో దే హ్యావ్ టు కంపెన్సేట్, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. సో మన బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనకి ప్రొడక్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇట్ ఈస్ నాట్ లైక్ మేము మీకు ఇస్తామని వాళ్ళు ముందు మనకి చెప్పలేదు, బట్ స్టిల్ ఇట్ బికమ్స్ అన్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ. సో ఇవి మనకి మన 2 kinds ఆఫ్ ఇండెమ్నిటీ, దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇంప్లాయిడ్. ఓకే, నెక్స్ట్. సో మనం ఇందులో మెయిన్గా సెక్షన్ 125 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ 3 పదాలు, దట్ ఈస్ డి, సి అండ్ ఎస్. మనకి డి అంటే డ్యామేజ్, సి అంటే కాస్ట్ అండ్ ఎస్ అంటే కాంప్రమైజ్, అంటే సెటిల్మెంట్ అమౌంట్. కాంప్రమైజ్, దట్ ఈస్ సెటిల్మెంట్ అమౌంట్.
సో ఇది ఎందుకు DCS, డ్యామేజ్ కాస్ట్ అండ్ సెటిల్మెంట్ అమౌంట్ గుర్తుపెట్టుకోవాలంటే, ఇండెమ్నిటీ హోల్డర్, ఆ బైక్ ఓనర్ అయినా మన దగ్గర నుంచి రికవర్ చేసుకోగలిగేది ఏంటి? డ్యామేజ్ ఆర్ ద కాస్ట్ ఆర్ ద సెటిల్మెంట్ అమౌంట్. సో ఇది మనకి మన హోల్ థింగ్, డ్యామేజ్ కాస్ట్ ఆర్ సెటిల్మెంట్ అమౌంట్ ఇస్ వాట్ ఇండెమ్నిటీ హోల్డర్ మన దగ్గర నుంచి రికవర్ చేసుకోగలిగేది. సో ఇది మనకి విత్ దిస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఓవరాల్గా ఏమి చదివాము అంటే, మనము ప్రాపర్ డెఫినిషన్ అండ్ ఎగ్జాంపుల్ అండ్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ and the elements, essential elements of a valid contract of indemnity and the rights of indemnity holder, that is the DCS, and the rights of the indemnifier. Indemnifier ki em rights untai, and liability ఆయన ఎప్పుడు పే చేయాల్సి వస్తుంది, and some of the cases and వాటి యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ and the types of indemnity. సో దీంతో మనకి మన కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఓవర్వ్యూ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం మన పార్ట్ 2, దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది మనకి ఇందులో ఉంటుంది సెక్షన్ 126. సో అ కాంట్రాక్ట్ టు పర్ఫార్మ్ ద ప్రామిస్ ఆర్ డిశ్చార్జ్ లయబిలిటీ ఆఫ్ అ థర్డ్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ హిజ్ ఫాల్ట్. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ టు పర్ఫార్మ్ the promise or discharge liability of a third person in case of his default. సో ఇందులో మనం కనుక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు బ్యాంక్ అనేది ఉంటుంది. సో బ్యాంక్ బి అనే వ్యక్తికి 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చిందనుకోండి. ఈ లోన్కి ఏ అనే వ్యక్తి సంతకం పెడతారు, గ్యారంటీస్ రీపేమెంట్. అంటే ఒకవేళ బి అనే వ్యక్తి ఈ మనీ కనుక బ్యాంక్కి రిటర్న్ చేయకపోతే, ఈ 1,00,000 అనేది రిటర్న్ చేయకపోతే, ఏ అనే వ్యక్తి దానికి గ్యారంటీ, ఒకవేళ ఈయన రిటర్న్ చేయకపోతే నేను మీకు ఇస్తాను అని పెట్టడాన్ని ఏ అనే వ్యక్తిని గ్యారంటీయర్ అని అంటారు. సో ఇది మనకి కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇందులో ఏంటి, a contract to perform the promise or discharge the liability of a third person. సో ఈ ప్రామిస్, ఈ లయబిలిటీ అనేది బి అనే వ్యక్తిది, బట్ స్టిల్ యు ఆర్ ద వన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒకవేళ ఈయన ఇవ్వకపోతే నేను ఇస్తాను అని చెప్పడాన్నే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అని అంటారు. సో ఇందులో మనకి ఏ అనే వ్యక్తి ష్యూరిటీ, ఈ బి అనే వ్యక్తి ప్రిన్సిపల్ డెటార్ అండ్ బ్యాంక్ క్రెడిటర్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది who are the parties involved in the contract of guarantee. First one is surety, second one is the principal debtor, and the third one is the creditor. Surety అంటే ఇక్కడ A, ప్రిన్సిపల్ డెప్టర్ అంటే B, అండ్ ద క్రెడిటర్ అంటే ద బ్యాంక్. అంటే ఎవరైతే గ్యారంటీ ఇస్తారో వాళ్ళు షూరిటీ, మీరు వేరే వాళ్ళకి షూరిటీ ఇస్తున్నారు. అండ్ ఎవరైతే ద పర్సన్ హూస్ డిఫాల్ట్ ఇస్ గ్యారంటీడ్,
సో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ కోసం షూరిటీ ఎవరైతే ఇస్తారో, తప్పు చేస్తారు అని అనుకొని షూరిటీ ఇస్తారో వాళ్ళు ప్రిన్సిపల్ డెప్టర్ అవుతారు. అంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, లాభం పొందారో వాళ్ళు ప్రిన్సిపల్ డెప్టర్ అవుతారు. ద పర్సన్ టు హూమ్ గ్యారంటీ ఈస్ గివెన్, ఈ ఏ అనే వ్యక్తి ఎవరికైతే గ్యారంటీ ఇచ్చారో వాళ్ళు మనకి క్రెడిటర్ అవుతారు. సో వీళ్ళు మనీ ఇచ్చారు కాబట్టి క్రెడిటర్ అవుతారు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? క్రెడిట్ కార్డ్, మనకి మనీ అనేది వస్తుంది అందులో నుంచి. సో దిస్ ఇస్ ద క్రెడిటర్, మనీ ఇచ్చారు. అండ్ ఎవరు తీసుకుంటున్నారు? అప్పు ఎవరు తీసుకుంటున్నారు? మెయిన్గా ప్రిన్సిపల్ డెప్టర్. మన షూరిటీ ఎవరు ఇస్తున్నారు? ఏ. ఈజ్ అ థర్డ్ పర్సన్. సో మనము ఆల్రెడీ మన పార్ట్ 1లో చూసినట్టే దీంట్లో కూడా we will have the essential elements of guarantee. గ్యారంటీలో కూడా మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ద ఫస్ట్ వన్ is the existence of the debt. So there must be a debt or a legal obligation. So ఎవరికైనా ఎవరితో అయినా అప్పు అనేది ఏర్పడాలి. అది మనకి ఫస్ట్ వన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ గ్యారంటీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద లయబిలిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్ debtor. సో ద ప్రైమరీ లయబిలిటీ మస్ట్ ఎగ్జిస్ట్. అంటే ఫస్ట్ ఈ మనీని బ్యాంక్ కట్టాల్సింది ఈ వ్యక్తి ప్రిన్సిపల్ డెప్టర్ విచ్ ఇస్ బి. సో ఆయన 1 lakh కట్టాలి. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు పే. అప్పుడే మనకి ఆయన పే చేయకపోతే ఈ ఏ అనే షూరిటీ గ్యారంటీయర్ది వస్తుంది. సో గ్యారంటీయర్ ఉండాలి అంటే ఫస్ట్ ఆ లయబిలిటీ అనేది ప్రిన్సిపల్ డెప్టర్ మీద ఉండాలి. అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఇందులో 3 parties ఇన్వాల్వ్ అయి ఉండాలి. దట్ ఈస్ ద షూరిటీ, ద డెప్టర్ అండ్ ద క్రెడిటర్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కన్సిడరేషన్ అనేది ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే చేయకూడదు అనే ఒక కైండ్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది ఉండాలి. సో ఇది మనకి సెక్షన్ 127లో మెన్షన్ చేశారు దట్ ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రిన్సిపల్ డెప్టర్ ఈజ్ అ సఫిషియంట్ కన్సిడరేషన్. సో ఇప్పుడు బ్యాంక్ అనేది ఈ బి అనే వ్యక్తికి 1 lakh లోన్ ఇచ్చింది. అంటే ఇట్ ఈస్ ఇన్ ద బెనిఫిట్, ప్రిన్సిపల్ డెప్టర్కి లాభం జరిగే విధంగానే 1 lakh అనేది ఇచ్చారు. సో ఇది ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్. ఇది కూడా మనం ఒక కన్సిడరేషన్గా తీసుకోవచ్చు ఫర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్యారంటీ. సో దీనికి ఎగ్జాంపుల్ మీరు ఏం రాయొచ్చు అంటే బ్యాంక్ గ్రాంట్స్ లోన్ to the debtor. So this itself becomes a consideration. So grant చేసినంత మాత్రాన్ని అది కన్సిడరేషన్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ద కైండ్స్ ఆఫ్ గ్యారంటీ. గ్యారంటీలో అసలు ఎన్ని కైండ్స్ అనేవి ఉన్నాయి. సో బేసిక్గా మనకి 2 kinds ఆఫ్ గ్యారంటీస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ specific guarantee and the second one is continuing guarantee. Specific guarantee అంటే ఒక్క ట్రాన్సాక్షన్ కి మాత్రమే గ్యారంటీ ఇస్తే దాన్ని స్పెసిఫిక్ గ్యారంటీ అని అంటారు. ఒకవేళ ఒక సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి గ్యారంటీ ఇస్తే దాన్ని కంటిన్యూయింగ్ గ్యారంటీ అని అంటారు. సో ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ఒక లోన్ ఉంది, అది 50,000 లోన్ బ్యాంక్ సి అనే ఒక వ్యక్తికి ఇచ్చింది, ఏ అనే వ్యక్తి దానికి షూరిటీ పెట్టారు. దేనికి? ఓన్లీ 50,000 లోన్కి మాత్రమే ఆయన షూరిటీ పెట్టారు. సో ఇది స్పెసిఫిక్ గ్యారంటీ కిందకు వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు అదే ఒక గ్యారంటీ ఫర్ గూడ్స్ సప్లై డ్యూరింగ్ ది ఇయర్.
సో ఎవరైనా ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి నేను హోల్ 1 ఇయర్కి మీకు ఈ పర్టికులర్ గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తాను లేకపోతే సప్లై చేస్తానని చెప్పారు. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 1 ఇయర్ వరకు ఒక పర్టికులర్ ప్రొడక్ట్ అనేది సప్లై చేయాలి. సో ఇది ఈయన మీకు ఖచ్చితంగా సప్లై చేస్తారని షూరిటీ ఇవ్వడానికి సి అనే వ్యక్తి వచ్చాడు. సో హోల్ ఇయర్కి సప్లై చేయాల్సిన గూడ్స్కి మనం షూరిటీ ఇస్తున్నాం కాబట్టి ఇది సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. హోల్ ఇయర్లో వాళ్ళ మధ్య ఎన్ని జరిగినా సరే దానికి మన గ్యారంటీ ఉంటుంది. సో ఇది కంటిన్యూయింగ్ గ్యారంటీ కిందకు వస్తుంది. సో ఇది మనకి సెక్షన్ 129లో మెన్షన్ చేసి ఉంది, దట్ ఈస్ కంటిన్యూయింగ్ గ్యారంటీ. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ కేస్ ఏంటి అంటే హసన్ అలీ వర్సెస్ వలీ ఉల్లా. ఇందులో కీ పాయింట్ ఏం నోట్ చేశారంటే కంటిన్యూ గ్యారంటీ విల్ కవర్ ద ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు ఈ ఏ అండ్ బి మధ్య జరిగే ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మీరు సైన్ చేసి ఉంటారు ఫర్ హోల్ 1 ఇయర్. సో మీరు అప్పుడు సైన్ చేసిన ఆ అగ్రిమెంట్ అనేది మనకి హోల్ 1 ఇయర్ ఫ్యూచర్గా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే వాటిలన్నిటికీ వర్తిస్తుంది. సో అలాంటి ఒక పాయింట్ మనకి ఈ కేసులో హసన్ అలీ వర్సెస్ వలీ ఉల్లాలో మెన్షన్ చేసి ఉంది, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కేస్. సో ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో మనకి కైండ్స్ ఆఫ్ గ్యారంటీ మెన్షన్ చేయమన్నారంటే ఫస్ట్ గ్యారంటీ వాటి యొక్క పార్టీస్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో రాసి, ఇఫ్ ఇట్స్ ఫర్ 15 మార్క్ క్వశ్చన్ అండ్ మనం ఇలా ఫ్లో చార్ట్ నీట్గా ప్రజెంట్ చేసి వెన్ యూ రైట్ ఆల్ దీస్ ఇన్ బ్రీఫ్ పాయింట్ వైజ్ అన్నీ మెన్షన్ చేసామంటే ఇట్ ఈస్ వెల్ గుడ్ అండ్ ఇనఫ్. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ 130. సెక్షన్ 130లో మనకి మెన్షన్ చేసింది ది రెవొకేషన్ ఆఫ్ ద కంటిన్యూయింగ్ గ్యారంటీ బై నోటీస్. సో ఇప్పుడు మీరు కనుక కంటిన్యూయింగ్ గ్యారంటీ మీద సైన్ చేస్తారు బట్ యూ వాంట్ టు రెవోక్ అంటే దాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే దిస్ కెన్ బి డన్ యూజింగ్ సెక్షన్ 130, the revocation of continuing guarantee, section 130 by notice. So surety may revoke as to the future transactions, so the past transactions remain unaffected. సో ఇప్పుడు ఏ అండ్ బి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్కి సి అనే వ్యక్తి షూరిటీ ఇచ్చారు. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎక్స్ అనే డేట్ నుంచి జెడ్ అనే డేట్ వరకు మీరు షూరిటీ ఇచ్చారు. బట్ ఇన్ బిట్వీన్ ఏదో ఒక వై డేట్లో మీరు ఆ షూరిటీని బై నోటీస్ వెనక్కి తీసుకుంటున్నారు, రివోక్ చేసుకుంటున్నారు. అప్పుడు మీ షూరిటీ ఈ అన్నిటి ట్రాన్సాక్షన్స్కి వర్తిస్తుంది. బట్ మీరు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిలన్నిటికీ మీ షూరిటీ అనేది వర్తించదు. సో ముందు ఉన్న వాటికన్నిటికీ వర్తిస్తుంది, బట్ మీరు నోటీస్ ఇచ్చి రివోక్ చేసుకున్న తర్వాత నుంచి వర్తించదు. సో ఇది మనకి సెక్షన్ 130 బై నోటీస్లో రెవొకేషన్ ఆఫ్ కంటిన్యూయింగ్ గ్యారంటీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 131. ఇది కూడా రెవొకేషన్ ఆఫ్ కంటిన్యూయింగ్ గ్యారంటీ, బట్ ఇట్ ఈస్ బై ద డెత్ ఆఫ్ షూరిటీ. సో ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే షూరిటీ ఇచ్చారో ఆ వ్యక్తి కనుక చనిపోయారు అనుకోండి, సో అప్పుడు అది ఆటోమేటిక్గా ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రివోక్ అయిపోయినట్టే. ఆయన షూరిటీ, ఆ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్, ఆయన గ్యారంటీ అంతా రివోక్ అవుతుంది. సో బై ద డెత్ ఆఫ్ షూరిటీ అంటే ఇట్ విల్ కమ్ అండర్ సెక్షన్ 131. బై నోటీస్ అంటే ఇట్ విల్ కమ్ అండర్ సెక్షన్ 130. ఓకే, సో నెక్స్ట్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి the nature and extent of surety's liability. అంటే ఎంతవరకు ఆయన షూరిటీ ఇచ్చి ఆయన లయబుల్గా ఉంటారు, నేచర్ అండ్ ఎక్స్టెంట్. సో ఇది మనకి సెక్షన్
128 సెక్షన్ 128లో మనకి ఏం మెన్షన్ చేశారంటే ద షూరిటీస్ లయబిలిటీ. సో ఆయన లయబిలిటీ ఎంత ఉంటుందంటే ఇట్ విల్ బీ కో ఎక్స్టెన్సివ్ విత్ ద ప్రిన్సిపల్ డెటర్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాంక్లో ఈయన గనక ఈ ప్రిన్సిపల్ డెటర్ గనక బ్యాంక్లోని 1,00,000 రూపీస్ రీపే చేయాలి అంటే షూరిటీ కూడా హిస్ గ్యారంటీ విల్ బీ ఫర్ దిస్ 1,00,000. సో ఈయన ఎంత అయితే బ్యాంక్కి పే చేయాలో ఈయనకి కూడా అంతే లయబిలిటీ ఉంటుంది టు పే టు ద బ్యాంక్. సో ద షూరిటీ లయబుల్ టు ద సేమ్ ఎక్స్టెంట్ యాజ్ అప్పు తీసుకున్న ఆయన ఎంత లయబుల్గా ఉంటారు, ఎంత అమౌంట్కి లయబుల్, షూరిటీ ఇచ్చే ఆయన కూడా అంత అమౌంట్కే లయబుల్. సో ఇదో ఇంపార్టెంట్ కేస్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బిహార్ లిమిటెడ్ వర్సెస్ దామోదర్ ప్రసాద్. So the credit can directly proceed against surety without first suing the principal debtor. సో ఇప్పుడు బ్యాంక్ నుంచి ఈ ప్రిన్సిపల్ డెటర్ లోన్ తీసుకున్నారు అండ్ షూరిటీ అనే వ్యక్తి సైన్ చేశారు. సో ఒకవేళ ఈ ప్రిన్సిపల్ డెప్టర్ కనుక లోన్ పే చేయకపోతే బ్యాంక్ డైరెక్ట్గా ఫస్ట్ షూరిటీ మీదే కేస్ ఫైల్ చేయొచ్చు. అదే ఈ ఒక్క కేసులో ఇంపార్టెంట్ కేసులో ఉండిన మెన్షన్ ఏంటంటే క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ సపోజ్ బ్యాంక్ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ అగైన్స్ షూరిటీ వితౌట్ ఫస్ట్ సూయింగ్ ద ప్రిన్సిపల్ డెప్టర్. ఓకే, సో దీంతో మనకి మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద రైట్స్ ఆఫ్ షూరిటీ. సో షూరిటీ ఎవరైతే గ్యారంటీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఉన్న రైట్స్ ఏంటి? సో ద వెరీ ఫస్ట్ రైట్ ఈజ్ ద రైట్స్ అగైన్స్ట్ ప్రిన్సిపల్ డెటర్. సో ఇది మనకి సెక్షన్ 140, దట్ ఈస్ ద రైట్ ఆఫ్ subrogation. So after payment, surety acquires all rights of the creditor. సో షూరిటీ అనేది, సో ఇప్పుడు మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బ్యాంక్ బికి లోన్ ఇచ్చింది అండ్ ఏ అనేది వాళ్ళకి షూరిటీ ఇచ్చింది. సో సపోజ్ ఇప్పుడు అది డిఫాల్ట్ చేసి ఆ అమౌంట్ కనుక బి కట్టలేదు అనుకోండి, హూ ఇస్ ద ప్రిన్సిపల్ డెటర్ కట్టలేదు అంటే ఏ అనే వ్యక్తి బ్యాంక్కి ఆ పేమెంట్ అనేది చేసేస్తారు. బట్ చేసిన తర్వాత హీ కెన్ రికవర్ దట్ మనీ ఫ్రమ్ దిస్ పర్సన్. ఆ పర్సన్ నుంచి ఆయన ప్రాపర్టీ వల్ల కానీ ఏదైనా ఒక విచ్ ఎవర్ వేస్ విచ్ ఇస్ పాసిబుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి నుంచి అది రికవర్ చేసుకోవచ్చు. అదే మనకి సెక్షన్ 140 దట్ ఈస్ రైట్ ఆఫ్ సబ్రగేషన్ కింద మెన్షన్ చేశారు, విచ్ ఇస్ రైట్ ఆఫ్ ద షూరిటీ. అండ్ సెక్షన్ 145 which is the right of indemnity. ముందు చూసుకున్న విధంగా రైట్ ఆఫ్ ఇండెమ్నిటీ కూడా మనకి సెక్షన్ 145లో మెన్షన్ చేసి ఉంది. అదేంటంటే షూరిటీ ఎంటైటిల్ టు రికవర్ ఆల్ ద రైట్ఫుల్ పేమెంట్స్ ఫ్రమ్ ద డెటర్. ఇందులో కూడా మనకి అదే మెన్షన్ చేసింది అకార్డింగ్ టు ఇండెమ్నిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏమో రైట్స్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ డెప్టర్ అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ రైట్స్ అగేన్స్ట్ ద క్రెడిటర్, ఎవరైతే అప్పు ఇచ్చారు. సో ఇది మనకి సెక్షన్ 141 which deals with the benefit of securities. సో ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ సపోజ్ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సెక్యూరిటీ షూరిటీ లేకపోతే కొలెటరల్స్ లాగా పెట్టుకుంటారు. సో అలాంటి వాటి యొక్క బెనిఫిట్ కూడా మనకి మన షూరిటీనే వస్తుంది. హీ కెన్ గెట్
ద బెనిఫిట్ ఆఫ్ ద సెక్యూరిటీస్ హెల్డ్ బై ద క్రెడిటర్స్. క్రెడిటర్ దగ్గర ఏమైనా కొలెటరల్స్ ఉంటే వాటి మీద వచ్చే బెనిఫిట్ మనకి షూరిటీకి అందుబాటులో ఉంటుంది. దట్ ఈస్ అకార్డింగ్ టు రైట్స్ అగేన్స్ట్ క్రెడిటర్ సెక్షన్ 141 బెనిఫిట్ ఆఫ్ షూరిటీస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సి పాయింట్, దట్ ఈస్ ద రైట్స్ అగేన్స్ట్ co-sureties. సో ఇఫ్ ఇట్స్ అ హ్యూజ్ లోన్, సో ఒక షూరిటీ ఉంటే సరిపోదు, ఒక 2-3 షూరిటీస్ ఉంటారు. సో ఇట్ ఈస్ రైట్స్ అగేన్స్ట్ ది co-sureties, that is section 146 and section 147. So according to section 146 మనకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది చేయాలి ఫర్ ద రీపేమెంట్. కంపెన్సేషన్కి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది చేయాలి. బట్ అకార్డింగ్ సెక్షన్ 147 అగ్రీడ్ షేర్స్ ప్రకారం చేయాలి. సో వాళ్ళు సంతకం చేసేటప్పుడు ఇంత షేర్ నేను ఇస్తాను, ఇంత షేర్ నేను ఇస్తాను, ఒకవేళ కట్టకపోతే అని ఏదైతే అగ్రీడ్ షేర్స్ ఉన్నాయో అవి ఇస్తే సరిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్సా లేకపోతే అగ్రీడ్ షేర్స్ అని అకార్డింగ్ టు హౌ ద పీపుల్ సైన్డ్ ఇనీషియల్, అది మనం చూడాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ. మనం ఆల్రెడీ చూసిన విధంగా డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ ఇది ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఈజ్ బై రెవొకేషన్, ఆల్రెడీ బై నోటీస్ ఆర్ బై ద డెత్ ఆఫ్ ద షూరిటీ పర్సన్, అది అవుతుంది. లేకపోతే బై ద కాండక్ట్ ఆఫ్ క్రెడిటర్ ద్వారా కూడా అవ్వచ్చు. లైక్ ఇది మనకి సెక్షన్ 133లో మెన్షన్ చేస్తారు. రెవొకేషన్ టర్మ్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాం, సెక్షన్ 130 అండ్ 131లో మెన్షన్ చేశారు. బై ద కాండక్ట్ ఆఫ్ క్రెడిటర్ కూడా మనకి షూరిటీ అనేది బయటికి వచ్చేయచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు షూరిటీ పర్సన్ సైన్ చేసినప్పుడు కాంట్రాక్ట్లో కొన్ని టర్మ్స్ ఒకలా ఉన్నాయి. ఆయన సైన్ చేసిన తర్వాత క్రెడిటర్ కనుక ఆ కాంట్రాక్ట్లో కొన్ని టర్మ్స్ కనుక ఆల్టర్ చేస్తే షూరిటీ అనేది అందులో నుంచి బయటికి వచ్చేయచ్చు. ఆ పర్టికులర్ కాంట్రాక్ట్లో నుంచి బయటికి, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ నుంచి ఆయన బయటికి వచ్చేయచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ టోల్డ్ ఇన్ సెక్షన్ 133. వేరియన్స్ ఇన్ కాంట్రాక్ట్ వితౌట్ షూరిటీ యొక్క కన్సెంట్. సో ఆయన ముందు సైన్ చేసిన టర్మ్స్ ఒకలా ఉన్నాయి, బట్ ఆయన కన్సెంట్ లేకుండా ఆయన సైన్ చేసిన తర్వాత వాటిలో ఉన్న టర్మ్స్ మార్చేస్తే షూరిటీకి దాంతో ఎటువంటి కన్సెంట్ లేకపోతే ఆయన అందులో నుంచి బయటికి వచ్చేస్తారు. ఓకే, అండ్ మనం నెక్స్ట్ ఇంకొన్ని తెలుసుకోవాల్సిన సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ 134, ఇది మనకి రిలీజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటర్, అండ్ సెక్షన్ 135 that is composition, promise to give time, promise to give time, and tarvata section 139 that is act impairing sureties remedy, and section 141 which is the loss of security. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయిన సెక్షన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర వర్సెస్ చిత్రాంజన్ రంగనాథ్ రాజా. సో ఇందులో మనకి ఉన్న కీ ప్రిన్సిపల్ ఏంటి అంటే
లాస్ ఆఫ్ సెక్యూరిటీ, ఒకవేళ ఏదైనా సెక్యూరిటీస్ కనుక వాళ్ళు పెట్టుకొని ఉంటే దాని యొక్క లాస్ కనుక అయి ఉంటే షూరిటీ అందులో నుంచి బయటికి వచ్చేయచ్చు. ఆ పర్టికులర్ లాస్ ఆఫ్ షూరిటీస్ వరకు ఆయన బయటికి వచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎంఎస్ అనిరుద్ధన్ వర్సెస్ టామ్కోస్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇందులో మెటీరియల్ ఆల్టరేషన్, సో కాంట్రాక్ట్లో ఉన్న మెటీరియల్ కాకుండా మెటీరియల్ కనుక ఆల్టరేషన్ జరిగితే అందులో నుంచి షూరిటీ బయటికి వచ్చేయచ్చు. షూరిటీ బయటికి రావడం అంటే హీ ఈజ్ డిశ్చార్జ్డ్ అని అర్థం. సో ఇక్కడ మెటీరియల్ ఆల్టరేషన్ జరిగింది కాబట్టి ఇట్ విల్ డిశ్చార్జ్ ద షూరిటీ. సో ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం వన్ బై వన్ చూద్దాం. సో ఒక గ్యారంటీ గనక అవ్వాలి అంటే మనకి బేసిక్గా 3 పార్టీస్ ఉండాలి. దట్ ఈస్ SPC. S అంటే షూరిటీ, P అంటే ప్రిన్సిపల్ డెబ్టర్ డెటా, అండ్ C అంటే ద క్రెడిటర్. ఓకే, దాని తర్వాత మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ గ్యారంటీ చూసాం, అండ్ ద కైండ్స్ ఆఫ్ గ్యారంటీ కూడా మనం చూసాము. దట్ ఈస్ ద కంటిన్యూయింగ్ గ్యారంటీ అండ్ స్పెసిఫిక్ గ్యారంటీ. ఆఫ్టర్ దట్ రెవొకేషన్ ఆఫ్ కంటిన్యూయింగ్ గ్యారంటీ. రెవొకేషన్ ఎలా చేస్తారు ఒక కంటిన్యూయింగ్ గ్యారంటీకి? రెవొకేషన్ కెన్ either be done by notice or by the death of the surety. ఆ తర్వాత ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ షూరిటీస్ లయబిలిటీ. ఆయన ఎంతవరకు లయబుల్ అంటే ప్రిన్సిపల్ డెటర్ ఎంతవరకు లయబుల్ ఆయన కూడా అంతవరకే లయబుల్. ఆ తర్వాత రైట్స్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ డెటర్, రైట్స్ అగేన్స్ట్ ద క్రెడిటర్స్ అండ్ రైట్స్ అగేన్స్ట్ ద కో షూరిటీస్. రైట్, సో ఆ తర్వాత ద డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ either బై రెవొకేషన్ ఆర్ బై ద కండక్ట్ ఆఫ్ ద క్రెడిటర్. దీనికి సెక్షన్ 133 కూడా మనం చూసాము. అండ్ ఆఫ్టర్ దాట్ సెక్షన్ 134 రిలీజ్ ఆఫ్ ప్రిన్సిపల్ డెబ్టర్, సెక్షన్ 135 కాంప్రమైజ్ టు గివ్ టైమ్, అండ్ సెక్షన్ 139 యాక్ట్ ఇంపైరింగ్ షూరిటీస్ రెమెడీ, అండ్ సెక్షన్ 141 లాస్ ఆఫ్ సెక్యూరిటీస్. సో ఇవన్నీ మనకి విచ్ క్యాన్ డిశ్చార్జ్ ది షూరిటీ. ఓకే, సో అది ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ కెన్ డిశ్చార్జ్ అంటే VRTIL. సో వేరియన్స్ కనుక ఉంటే కాంట్రాక్ట్ యొక్క టర్మ్స్లో అప్పుడు కూడా డిశ్చార్జ్ అవుతారు. రిలీజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటర్ అప్పుడు కూడా ఈయన డిశ్చార్జ్ అవుతారు. లేకపోతే ఇఫ్ గడువు కనుక పెంచితే అండ్ ఇంపైర్మెంట్ వల్ల కూడా అవుతారు. అండ్ లాస్ ఆఫ్ సెక్యూరిటీ, లాస్ ఆఫ్ సెక్యూరిటీ వల్ల కూడా అవుతారు. సో ఇది మనం చూసాము. అండ్ దెన్ ద ఇంపార్టెంట్ కేసెస్. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ indemnity and guarantee on various basis. So first section, the parties liability and the objective చూద్దాం. సో ఇందులో సెక్షన్ ఇండెమ్నిటీ సెక్షన్ ఏంటి 124, గ్యారంటీ సెక్షన్ 126. ఇందులో ఎంతమంది పార్టీస్ ఉంటారు? 2, ఇండెమ్నిఫైయర్, ఇండెమ్నిటీ హోల్డర్. గ్యారంటీలో 3 పార్టీస్ ఉంటారు, షూరిటీ అండ్ ద ప్రిన్సిపల్ డెబ్టర్ అండ్ ద క్రెడిటర్. ఇందులో లయబిలిటీ ఏంటి? ప్రైమరీ, అంటే ఆ లాస్ వస్తే మీరే పే చేయాలి. కానీ ఇందులో మన లయబిలిటీ వచ్చేసి సెకండరీ, బికాస్ ఫస్ట్ ఆ ప్రిన్సిపల్ డెటర్ అనే వ్యక్తి పే చేయాలి. ఒకవేళ ఆయన చేయకపోతే యూ ఆర్ ద వన్ యూ నీడ్ టు పే.
సో మీది ఇక్కడ సెకండరీ లయబిలిటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంపెన్సేషన్ ఆఫ్ లాస్. ఇక్కడ ఏంటి అంటే అష్యూరెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో ఆయన మీకు మనీ పే చేస్తారు అని మీరు ఒక అష్యూరెన్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ బేసిస్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ లయబిలిటీ అనేది ఎప్పుడు అరైజ్ అవుతుంది అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డెట్. సో ఇందులో నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది ఒకటే ఉంటుంది మీకు ఓనర్కి. ఇక్కడ మనకి 3 రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి బికాస్ 3 పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండ్ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది? ఆన్ అకరెన్స్ ఆఫ్ లాస్ ఎప్పుడు వస్తుంది అప్పుడు లయబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ప్రైమరీ డెటర్ కనుక డిఫాల్ట్ చేస్తే అప్పుడు మనకి లయబిలిటీ అనేది వస్తుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెట్ అనేది ఇక్కడ నాట్ నెసెసరీ. ఇక్కడ మనకి అప్పు అనేది ఏమీ ఉండదు, లాస్ వస్తే పే చేస్తాం. కానీ ఇక్కడ అప్పు అనేది ఉండాలి. సో ఒకరు లోన్ ఇచ్చి ఉంటేనే కదా మనం వెళ్ళి షూరిటీ సైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బేసిస్ వచ్చేసి ద రైట్ టు sue థర్డ్ పర్సన్. ఇందులో మనకి ఏ ఆటోమేటిక్ రైట్ ఉండదు, నో ఆటోమేటిక్ రైట్. కానీ ఇక్కడ షూరిటీకి ఆ రైట్ అనేది ఉంటుంది. షూరిటీ విల్ హ్యావ్ దట్ రైట్. ఓకే, ఆ తర్వాత ఇందులో ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి? వి విల్ గెట్ ఇన్సూరెన్స్. అండ్ ఇందులో మనకి బ్యాంక్ గ్యారంటీ అనేది ఇందులో ఎగ్జాంపుల్. సో దీంతో మనకి మన డిఫరెన్స్ బిట్వీన్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. మీరు ఖచ్చితంగా ఇది మీ నోట్స్లో ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే డిఫరెన్షియేషన్ ఇస్ ఇన్ బిట్వీన్ ది ఇండెమ్నిఫైయర్ అండ్ షూరిటీ. షూరిటీకి ఇండెమ్నిఫైయర్కి ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద బేసిస్? సో ఇది మనం బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్, లయబిలిటీ, the parties, the purpose and the right against the third person and ఎప్పుడు మనకి లయబిలిటీ అనేది బిగిన్ అవుతుంది. when will it begin? సో ఇండెమ్నిఫైయర్ అండ్ షూరిటీ. కాంట్రాక్ట్ అనేది ఇది ఇండెమ్నిటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, అండ్ ఇది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. అండ్ ఇందులో మనకి లయబిలిటీ అనేది ప్రైమరీగా వస్తుంది అండ్ ఇందులో మనకి సెకండరీగా వస్తుంది. అండ్ ఇందులో మనకి పార్టీస్ 2 మెంబర్స్ ఉంటారు, ఇందులో 3 పార్టీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇందులో పర్పస్ ఏంటి? టు కంపెన్సేట్ లాస్. కానీ ఇందులో టు సెక్యూర్ ద డెట్ ఆర్ ద పర్ఫార్మెన్స్. ఈ వ్యక్తి ఆ వర్క్ చేస్తాడు అని మనం ఒక థర్డ్ పర్సన్ కోసం షూరిటీ ఇస్తున్నాం. అండ్ ద రైట్ అగేన్స్ట్ ద థర్డ్ పర్సన్ ఇందులో లిమిటెడ్గా ఉంటుంది బికాజ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇందులో మనకి ఫుల్ సబ్రోగేషన్ రైట్స్ అనేవి ఉంటాయి. అండ్ లయబిలిటీ ఎప్పుడు బిగిన్ అవుతుంది? లాస్ వచ్చినప్పుడు బిగిన్ అవుతుంది. ఇక్కడ మన డెటర్ గనక డిఫాల్ట్ చేస్తే అప్పుడు మనకి లయబిలిటీ అనేది బిగిన్ అవుతుంది. సో దీంతో మనకి మన కంప్లీట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అనేది కంప్లీట్ అయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను.